అందరికీ హాయ్, నేను మీ ప్రవీణ్ని, స్టార్ హెల్త్లో క్లబ్ మెంబర్ని. అండ్ వెల్కమ్ టు ది ప్రవీణ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీనివాస్ సార్తో ఉన్నాము. అయితే సారు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో తీసుకున్నారు. సో మొన్న సార్కి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లం వచ్చి అడ్మిషన్ అయ్యారు. సో సార్కి వివరంగా అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్. ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో తీసుకున్నారు సార్. అవును సార్. సో అసలు మీకు ఎందుకు తీసుకోవాలనిపించింది, రీజన్ చెప్తారా? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోవడం మంచిదే. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మనం తక్కువ అమౌంట్ కడతాము. కట్టడం వల్ల మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్, పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర ఏదైనా ఇప్పుడు సమాజంలో ఎట్లయితుందంటే పిల్లలకు జ్వరాలు అవి ఇవి చాలా వస్తున్నాయి. అది కట్టుకోవడం వల్ల రేపటి నాడు ఎమర్జెన్సీలో పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయితే అదైతే డబ్బులు లేని వాళ్ళకు చాలా మంచిగా యూజ్ అవుతుంది అన్న నా ఒక అభిప్రాయం. అంటే సింపుల్గా ఏంటంటే సార్ చెప్పే పాయింట్ ఏంటంటే, మనం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు వేలలో కట్టుకున్నాం, తర్వాత లక్షల్లో బిల్ అయినా కంపెనీ కడుతుందని అది సార్ యొక్క ఉద్దేశం. తర్వాత ఇప్పుడు మొన్న మీకు అసలు ప్రాబ్లం ఏమైంది సార్? క్లియర్గా చెప్పండి. ఒక 2-3 days నాకు జ్వరం వచ్చింది. నార్మల్గా నేను ఇక్కడ లోకల్లో చూపించుకున్నా. అయితే ఎంత తగ్గపోయేసరికి బ్లడ్ టెస్ట్ చేసుకుంటే ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్పేసి చెప్పారు. అయితే దాని ద్వారా హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పారంటే అడ్మిట్ కావాలని చెప్పేసి అన్నారు. అయితే వెంటనే అడ్మిట్ అయిన, ట్రీట్మెంట్ కూడా మంచిగానే ఇచ్చారు. 2-3 daysలో కవర్ అయిపోయినా మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ట్రీట్మెంట్ మీకు అట్లా అక్కడ ఏ విధంగా జరిగింది? అంటే డాక్టర్స్ అందరూ రావడం కానీ, మీ ప్రాబ్లం ఏముందో మీ ప్రాబ్లం గురించి వాళ్ళు చెప్పడం టైం టు టైం వచ్చారు, ట్రీట్మెంట్ కూడా మంచిగా చేశారు. ఓకే. అక్కడ టోటల్గా బిల్ ఎంత అయింది సార్, గుర్తుందా? బిల్లు నాకు దాదాపు 27,000 వరకు అయింది. 27,000 వరకు సార్ బిల్ అయింది. టోటల్ అమౌంట్ కంపెనీ పే చేసింది. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు అడ్మిట్ అయ్యారు కదా, మీరు ఏ టైంలో యాక్చువల్గా నైట్లో కాల్ చేశారు? ఆ టైంలో అవునవును, నైట్లో వెళ్ళే 1 day బిఫోరే కాల్ చేశారు. ఇప్పుడు మా సర్వీస్ మీకు ఏ విధంగా అనిపించింది సార్? మీ సర్వీస్ వితిన్ నాకు మీకు కాల్ చేయగానే వెంటనే మీరు కూడా రెస్పాన్స్ అయ్యారు. నాకు మళ్ళీ బిల్లు వాళ్ళు క్లెయిమ్ చేసిన వితిన్ 13 minutesలో క్లెయిమ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ వీడియో అనేది చాలా మంది చూస్తారు సార్. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీడియో ఎట్లా అంటే నేను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవడం చాలా మంచిది. మనీ పరంగా కానీ, పిల్లల హెల్త్ పరంగా కానీ చాలా మంచిగా ఉంటుంది. అందరూ కట్టుకోవడం చాలా మంచిది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎమర్జెన్సీలో నా దగ్గర కూడా డబ్బులు లేనప్పుడు స్టార్ హెల్త్ నాకు మంచిగా యూజ్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే సార్ యాక్చువల్గా తీసుకున్నది మంత్లీ ఈఎంఐలో తీసుకున్నా నేను కూడా. యాక్చువల్గా ఇప్పుడు మన కంపెనీ అనేది ఫినాన్స్ పార్ట్నర్లతో టైఅప్ అయ్యి మనకి ఈఎంఐ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఆ రకంగానే సార్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు ఈఎంఐస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి యాక్చువల్గా, అంటే ఎవ్రీ మంత్ కడుతూనే ఉన్నారు రెగ్యులర్గా, కానీ ఫుల్ క్లెయిమ్ అనేది మొన్న ఇచ్చాము. సో ఇలా మీకు నేను అందుబాటులో ఉండి 24/7 సర్వీస్ ఖచ్చితంగా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. మీకు ఎవరికైనా ది బెస్ట్ ప్లాన్ మీకు ఏదైతే సూటబుల్ అవుతుందో అటువంటి ప్లాన్ మేము ఇవ్వగలుగుతాము. దీంతో పాటుగా సార్, ఇప్పుడు మనం బిల్ అంతా కంపెనీ కట్టింది, మనం ఈఎంఐలో తీసుకున్నా, దీనికి మనం కంపెనీకి థ్యాంక్స్ అనే చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పేసింది మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే.